హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ఓటీటీ రచ్చ అయితే నడుస్తుంది. సో మనము ఆల్రెడీ సీజన్ 7 అనేది ఎంత హిట్ అయిందో చూసాము. సో తర్వాత కాంట్రవర్సీస్ కూడా అన్నీ అయ్యాయి. సో బిగ్ బాస్ ఈసారి లేట్ చేయకుండా ఓటీటీ అనేది చాలా ఫాస్ట్ గా తీసుకొస్తున్నారు. అండ్ చాలా మందిని అప్రోచ్ అయ్యారు. ఆల్మోస్ట్ గా వీళ్ళే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళ పేర్లు అయితే మనం ఒక లిస్ట్ అయితే రెడీ చేసాము. అండ్ చాలా మందిని అప్రోచ్ అయ్యారు. అండ్ ఇంకొకటి, బిగ్ బాస్ OTT 2 ఎప్పుడు స్టార్ట్ అవబోతుందంటే మోస్ట్లీ మార్చ్ ఫస్ట్ వీక్ లోనే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ చాలా మంది ఫెబ్ ఎండింగ్ లో కూడా స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారు. బట్ మోస్ట్లీ అయితే మార్చ్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అవబోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈసారి 70 days 84 days ఇలా అనుకుంటున్నారు, కానీ మాక్సిమం ఈసారి కూడా ఫుల్ సీజన్ పెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ 105 days ఉంటది, 106 days. సో అదే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఈసారి కూడా 19 members కంటెస్టెంట్స్ ఉండే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. సో బిగ్ బాస్ తొందరగా అవగొట్టాలి అని కాదు, సో బిగ్ బాస్ ని ఇంకా చాలా ఎడిక్ట్ చేసేద్దాము అని మెంటల్ గా ఫిక్స్ అయినట్టు. ఈ సీజన్ సక్సెస్ వల్ల మామూలు హైప్ క్రియేట్ అవ్వలేదు. అండ్ తర్వాత కాంట్రవర్సీస్ వచ్చాయి, చాలా కేసెస్ అయ్యాయి. ఇలాంటి అన్నిటికి కూడా బిగ్ బాస్ ఎప్పుడు ఏ విధంగా కూడా రియాక్ట్ అవ్వదు. దాన్ని లీగల్ గా ప్రొసీడ్ అయితే లీగల్ గానే ప్రొసీడేషన్ అంతా కంప్లీట్ చేస్తారు. సో లీగల్ గా జరిగింది లీగల్ గానే, ఇల్లీగల్ అనేది ఏమి ఉండదు. సో నోటీసులు ఇచ్చినప్పుడు దానికి రిప్లై కూడా ఇచ్చారు, అన్ని అయిపోయినాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. సో బిగ్ బాస్ OTT 2 అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సేమ్ బిగ్ బాస్ ఎలాగ ఉందో అలాగే వస్తుంది. ఈసారి కూడా నాగార్జున గారే హోస్ట్, దీంట్లో ఎలాంటి మార్పు అయితే లేదు. మళ్ళీ నాగార్జున గారే ఉంటారు హోస్ట్ అయితే. సో ఇంకా వేరే ఏమీ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలా మంది అడుగుతున్నారు, సెట్ వేరే దగ్గర ఇస్తారా, సెట్ ఆల్మోస్ట్ అదంతా పనికి రాకుండా పోయింది అని చాలా మంది సోషల్ మీడియాలో అదైతే జరుగుతుంది. సో ఆ సెట్ తీసేస్తారు, బయట ఇంటీరియల్ కానీ బయట కానీ అన్ని మార్చేస్తారు. మరీ ఎక్కువ మెజారిటీ అనేది ఏమీ లేకుండా లాస్ట్ సీజన్ ని కొంచెం మార్పులు చేర్పులు చేసి OTT 1 ఎలా చేశారో ఈసారి అలా కాకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా మళ్ళీ కొత్త సెట్ లాగానే ప్రిపేర్ చేసుకొని కొత్త సెట్ లాగానే వేస్తారు. కొంతవరకే ఉంచుతారు, మిగతాదంతా మార్చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. సో ఇంకా లేట్ చేయకుండా కంటెస్టెంట్స్ అయితే ఎవరెవరు రాబోతున్నారు, ఎవరెవరు వస్తారు, ఎవరెవరిని అప్రోచ్ అయ్యారు. సో మోస్ట్లీ మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా లాస్ట్ టైం కొంతమంది పేర్లు అయితే ఏదైతే ఉందో వాళ్ళు ఇప్పుడు కూడా రాబోతున్నారు అని చెప్పేసి బాగా సర్క్యులేట్ అవుతుంది. బట్ నాకైతే అలాగే ఏమీ లేదు. నాకు వచ్చిన ఇన్ఫో ప్రకారంగా చాలా మందిని అప్రోచ్ అయ్యారు. సో ఇది వీళ్ళకి ఏంటంటే అప్రోచ్ అయ్యారు, ఓకే అనుకున్నారు, కానీ కన్ఫర్మేషన్ మెయిల్ వెళ్తే మాత్రమే కంటెస్టెంట్స్ హౌస్ లోకి వస్తారు. సో చూద్దాం ఎవరేను. సో మొత్తానికైతే బర్రెలక్క పేరు అయితే బాగా వినిపిస్తుంది. బర్రెలక్కని అప్రోచ్ అయ్యారా లేదా అనేది కాదు. సో సోషల్ మీడియాలో బర్రెలక్క పేరు అయితే సోషల్ మీడియాలో బజ్ అనేది మామూలుగా లేదు అనమాట. సో బర్రెలక్క అంటే శిరీష ఆల్మోస్ట్ ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా లాస్ట్ ఎలక్షన్ లో పోటీ చేసింది. మంచి క్రేజ్ ఉంది. అండ్ ఈమె కంటే ఒక డిఫరెంట్ క్రేజ్ అనేది క్రియేట్ చేసింది కాబట్టి ఈమెను తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే హైలీగా ఉంది. ఈమె కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో చాలా మందికి రీచ్ అవడానికి ఛాన్స్ ఉంటది. అండ్ జనాలతో కొంచెం ఇప్పుడు శివాజీ గారు ఏ స్ట్రాటజీ అయితే యూజ్ చేశారో ఆమె కూడా అదే స్ట్రాటజీ యూజ్ చేసుకోవచ్చు. సో అంత మెచ్యూర్ గా ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో బర్రెలక్క కూడా వచ్చే ఛాన్సెస్ అయితే మోస్ట్లీ అనిపిస్తుంది. బర్రెలక్కను కూడా అప్రోచ్ అయినట్టుగా తెలుస్తుంది. అండ్ తర్వాత ఈసారి ఇంట్రెస్టింగ్ నేమ్స్ అయితే చాలా వరకు బయటకు వచ్చాయి. అండ్ యాంకర్ శశి, ఈయన స్టార్ మా మ్యూజిక్ లో యాంకర్ గా చేసాడు. అండ్ స్పోర్ట్స్ ఇప్పుడు ఏదైతే మనకు వస్తుందో స్టార్ స్పోర్ట్స్ లో స్పోర్ట్స్ గురించి యాంకరింగ్ చేశాడు. అండ్ అనలైజ్డ్ గా మనోడు అక్కడ మాట్లాడడము ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అండ్ ఈయనకు లేడీస్ ఫాలోయింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండే, హ్యూజ్ గా ఉండే. సన్నీకి ఏ విధంగా 0 ఫ్యాన్ బేస్ నుంచి ఎలాగా హౌస్ లోకి వెళ్ళినాక ఏ విధంగా అయిందో, సో మనోడు కూడా సేమ్ యాటిట్యూడ్ ఉంటది. అండ్ అంతే జోవియల్ గా ఉంటాడు. ఏదైనా పని చేసినా గానీ తీసుకున్నా గానీ రెండు విధాలుగా మనోడి దగ్గర చాలా క్లారిటీ ఉంటది అనమాట. ఏది మాట్లాడినా ఏదైనా పని చేసినా కూడా క్లారిటీ ఉంటది. యాంకర్ శశి కూడా రాబోతున్నాడు అని మనకు తెలిసిందైతే చెప్తున్నాను. ఇది మనకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగా చెప్తున్నాను. సో వీళ్ళే 100% వస్తారని కాదు, వీళ్ళని అప్రోచ్ అయ్యారు. లాస్ట్ మూమెంట్ వరకు కూడా వీళ్ళ పేమెంట్ ఇష్యూస్ వల్ల కూడా చాలా మంది డ్రాప్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది డేట్స్ అడ్జస్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో తర్వాత వచ్చేసరికి మృదుల, కృష్ణ చైతన్య వీళ్ళిద్దరు అయితే కపుల్ ఎంట్రీ అయితే మోస్ట్లీ దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయినట్టే అనుకోవచ్చు. సో వీళ్ళిద్దరిది ఖచ్చితంగా కపుల్ ఎంట్రీ ఉంటది. బట్ ఈసారి కపుల్ సింగిల్ గానే తీసుకుంటారా లేదనంటే ఇద్దరిని వేరు వేరు కంటెస్టెంట్ గా చేస్తారని అంటే సింగిల్ గానే తీసుకుంటారు. ఈసారి డివైడ్ చేయరు. ఎండ్ వరకు ఉంటే ఖచ్చితంగా ఎండ్ వరకు దాకా వీళ్ళిద్దరిని, ఒకరు వెళ్ళిపోతే ఇద్దరు వెళ్ళిపోయినట్టేనే.
సో ఒకరికే నామినేషన్ లో ఓటింగ్ కానీ నామినేషన్స్ కానీ ఎవరికైనా ఇద్దరికి ఉండదు, ఒక్కరికే ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఈసారి డిఫరెంట్ గా ప్రొజెక్ట్ చేయాలి అని చెప్పేసి సో కపుల్ ఎంట్రీ అయితే ఖచ్చితంగా రావాలి, కపుల్ ఎంట్రీని సక్సెస్ చేయాలి అని చెప్పేసి ఓటీటీ సీజన్ లో ఖచ్చితంగా ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండబోతుంది. సో ఆల్మోస్ట్ మనం హిందీ బిగ్ బాస్ కి చాలా దగ్గర పోలికలు ఉండబోతున్నాయి ఈ బిగ్ బాస్ ఓటీటీ 2 కి. సో తర్వాత వచ్చేసరికి మోయిన్ యూట్యూబర్ నవాబ్ కిచెన్స్ ఏదైతే ఉన్నారో ఆయనకు బాగా సోషల్ మీడియాలో మస్తు క్రేజ్ అయితే ఉంది. ఆయన మోయిన్ అంటే పేరు తెలియకపోవచ్చు కానీ నవాబ్ కిచెన్స్ ఆయన ఎక్కువ సోషల్ యాక్టివిటీస్ లో చాలా ఉంటారు. ఆ ఫుడ్ డొనేషన్ కానీ ఆయన మోటివేషన్స్ కానీ మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా మోటివేటింగ్ గా ఉంటది. ఇలా చాలా వరకు కామన్ ఆడియన్స్, ఇప్పుడు ప్రశాంత్ వచ్చాడు కదా, ప్రశాంత్ లాగానే మోయిన్ కూడా ఎక్కువ ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. అండ్ చాలా మంది అది చేస్తారు అనమాట. అండ్ హౌస్ లో కూడా ఎక్కువ వంటలు గింటలు డిఫరెంట్ గా చేయడము ఇలాంటి చాలా ఉంటాయి. అండ్ ఇంకొకటి నాకు వంటల మీదనే కాదు మోటివేషన్ లో కూడా చాలా బాగా మాట్లాడతాడు, మోటివేటింగ్ కూడా చాలా బాగా మాట్లాడతాడు. అండ్ నవాబ్ కిచెన్స్ ఓనర్ ఎవరైతే ఉన్నారో మనోడైతే మోయిన్, సో ఆ మాత్రం మనోడు కూడా రాబోతున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఎవరు రాబోతున్నారు అంటే హీరోయిన్ కేటగిరీ వచ్చేసరికి మన యముడికి మొగుడు యమలోకమా ఏదో సంథింగ్ ఏదో యముడికి మొగుడు అనుకుంటా. సో ఎవరు అల్లరి నరేష్ తో ఒక సినిమా అయితే తీసింది ఈమె, రీచా పనయ్యనో పయ్యనో ఏదో పేరుంది. సో రీచా అయితే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఈమెకు ఫుల్ క్రేజ్ అయితే ఉంది, మామూలుగా ఉండదు. ఈమె వస్తే గ్లామర్ డోస్ బీభత్సంగా ఉంటది అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్స్టా చూడండి మీకు అర్థమవుతుంది, రచన పియానో పయానో ఏదో పేరు ఉంటది మొత్తానికి ఈమె పేరైతే. సో ఇన్స్టాలో కొట్టండి మీకు ఒక క్లారిటీ వస్తుంది. యముడికి మొగుడు సినిమాలో సో అల్లరి నరేష్ జంటగా నటించింది, హీరోయిన్ గా కూడా చేసింది, కొన్ని సినిమాలు చేసింది కానీ పెద్దగా ఆడలేదు. ఈమె పెద్దగా రిజిస్టర్ అయిన పేరైతే కాదు కానీ సో ఈమె అయితే రాబోతుంది. అండ్ నెక్స్ట్ కమెడియన్ భద్రం, సో డాక్టర్ భద్రం. సో మనోడిది ఒక పెక్యులర్ స్టైల్ అయితే ఉంటది కామెడియన్ లో, సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటది కూడా మనోడి భద్రము కామెడీ కూడా. సో కామెడీ టైమింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. మనోడి కామెడీ వర్షన్ కాకుండా రియల్ కూడా డాక్టర్ మనోడు. సో ఈ విధంగా చూసుకుంటే మనోడు రావడం అనేది కాదు, ఈసారి ఇంట్రెస్టింగ్ గా సెలెక్ట్ చేశారు కంటెస్టెంట్స్ ని అని చెప్పేసి క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఒకే కేటగిరీస్ అన్ని కాకుండా సో ఆల్ మిక్స్డ్ లాగా ఉండాలి. అందరూ మాక్సిమం సెలబ్రిటీస్ హోదా ఉన్న వాళ్ళని మాత్రమే ఎక్కువ మందిని తీసుకునే ఛాన్సెస్, ఎక్కువ మంది కాదు మొత్తం వాళ్ళే ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అండ్ భద్రం కమెడియన్. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ పేరు ఏంటంటే సింగర్ పార్వతి అనగానే గుర్తొచ్చేది సరిగమపాలో వాళ్ళ ఊరి కోసం బస్ వేసింది కదా. సో అప్పుడు ఎంత వైరల్ అయిందో ఆమె సింగింగ్ కి, ఆమెకున్న క్రేజ్ అసలు మామూలుగా లేదు. తర్వాత ఫోక్ సాంగ్స్ చాలా వాడింది, ఇలాంటివన్నీ చేసినా కూడా ఆమెకు ఒక పేరు అనేది మాత్రం సో వాళ్ళ ఊరి కోసము మన సిటీకి వచ్చేసి సరిగమపాలో కంటెస్టెంట్ గా వచ్చి సో వాళ్ళ ఊరికి బస్ ఎప్పించింది. ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయేసరికి బస్ ఎప్పించింది కోటి గారికి ఇట్లా కలిపి. సో వాళ్ళ టీం అందరూ కలిసి అక్కడ మాట్లాడడము, తర్వాత బస్సు వాళ్ళ ఊరికంటూ ఒక బస్ అనేది క్రియేట్ చేయడం, ఇలా ఈమెకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ ఈమె రావడం వల్ల కూడా బాగా చాలా మంది పల్లెటూరు వాళ్ళు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఎక్కువ ఆడియన్స్ ని గ్రాప్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ సింగింగ్ కూడా సూపర్ గా చేస్తుంది కాబట్టి సో సింగర్ పార్వతి కూడా రాబోతుంది అనేది అయితే మనకైతే తెలిసిన విషయం. అండ్ తర్వాత విషయం వచ్చేసరికి ప్రణవి, ఈమె సోషల్ మీడియాలో హెయిర్ రోస్టింగ్ గురించి చాలా బాగా చేసింది. ఈమె రియల్ గా హెయిర్ రోస్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఈమె మోటివేషనల్ స్పీచ్లు కూడా బాగానే ఇస్తూ ఉంటది. అండ్ ఈమె వీడియోస్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉంది. ఈ మధ్యన సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఈమెను ఇంటర్వ్యూ చేయడం అయితే జరిగింది. అండ్ ప్రణవి అని అంటే అది ఎవరికైనా చూస్తారు, చాలా ఇంటర్వ్యూస్ లో ప్రణవి అని పేరు కొట్టండి మీకు బీభత్సంగా వస్తాయి యూట్యూబ్ లో ఇంటర్వ్యూస్ అయితే. సో క్లియర్ గా అర్థం అవుతుంది మీకు, ఎందుకంటే ఆమెకు ఎంత క్రేజ్ ఉంది అనేది కూడా తెలుస్తుంది. అండ్ తర్వాత వచ్చేసరికి లిఖిత మోడల్ కేటగిరీలో లిఖితని తీసుకోబోతున్నారు. ప్రతిసారి కూడా అబ్బాయిల్ని తీసుకుంటున్నారు. అండ్ మన రాజ్ అవని యావర్ అవని అంతకు ముందుకు వచ్చిన మన ఓటీటీలో వచ్చిన మనోడి పేరు ఏం పేరు గుర్తొస్తలే కానీ సో ఇలా మోడల్ కేటగిరీస్ ఉన్న వాళ్ళని తీసుకున్నారు. ఈసారి లేడీ కంటెస్టెంట్ గా తీసుకోబోతున్నారు. లిఖిత మోడల్ కేటగిరీలో రాబోతుంది. సో చూడాలి ఈమె ఎంతవరకు ఆకట్టుకుంటా, ఎంతవరకు కావాల్సిన కంటెంట్ ఇస్తుంది అని చెప్పేసి. తర్వాత వచ్చేసరికి హీరో శ్రీ అంటే మనోడికి గుర్తుకొచ్చేది అరవింద్ 2, ఏ ఫిలిం బై అరవింద్ 2లో ఉంటాడు మనోడు. చాలా మంచి యాక్టర్, బట్ క్రేజ్ అనుకున్నంత రేంజ్ లో అయితే రాలేదు. సో నార్మల్ గా ఒక హీరోగా ఈయన లాస్ట్ సీజన్ లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండే. బిగ్ బాస్ సీజన్ 7 లో మనోడు లాస్ట్ మూమెంట్ వరకు కూడా వచ్చి డ్రాప్ అయ్యాడు, మరి ఎందుకు అయ్యాడేమో తెలియదు కానీ సో ఈసారి ఖచ్చితంగా రాబోతున్నాడు అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది.
హీరో శ్రీ అన్నమాట. సో మనోడి పేరు మీరు చాలా వినుంటారు. సో మారుతి సినిమాలలో కూడా చాలా వరకు చేశాడు శ్రీ. సో తర్వాత వచ్చేసరికి సోనియా దీప్తి. ఈమె నూడిల్స్ అంటే బాగా చాలా మందికి తెలుసు అనుకుంటా. సో ఈమె విలేజ్ వినాయకుడు సినిమాలో కృష్ణ గారికి మన కృష్ణుడికి హీరోయిన్ గా చేసింది కదా, ఆమె వినాయకుడు సినిమాతోటి బాగా ఫేమ్ వచ్చింది. సో ఈమెకు చాలా మంచి మంచి రోల్స్ చేసింది, బట్ అనుకున్నంత రేంజ్ లో అయితే ఆ సక్సెస్ అయితే రాలేకపోయింది. బట్ ఈమె వస్తే ఇంకా కొంచెం ఎక్కువగా ఎక్కువ ఏమంటారు, ఎక్కువ గ్రాఫ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంది. ఏమంటే ఈమెకు చాలా వరకు అటెన్షన్ సీకర్ లాగా ఈమె ఎక్కడున్నా ఎవరినైనా అట్రాక్ట్ చేసే విధానం చాలా ఎక్కువగా ఉంటది. ఎవరు ఎంత మందిలో ఉన్నా కూడా ఈమెనే ఒక స్పెషల్ కనిపించే క్యారెక్టరైజ్డ్ అన్నమాట ఈమె. సో ఈమె రావడం అనేది చాలా వరకు అందరు అనుకుంటారు ఇది మరీ సీరియస్ గా ఉంటది కదా ఆ క్యారెక్టర్స్ అంటే, బట్ వచ్చినాక చాలా వేరియేషన్, చాలా వాళ్ళలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ యాటిట్యూడ్స్ అన్ని బయటకు వస్తాయి కాబట్టి సో మాక్సిమం ఈమె రావడం కూడా సోనియా దీప్తి. సో ఈమె నూడిల్స్ అంటే చాలా మందికి గుర్తుపడతారు, అది బాగా ఫేమస్ అయిన సినిమా అన్నమాట. సో తర్వాత వచ్చేసరికి యష్ మాస్టర్ పేరు కూడా బాగా వినిపిస్తుంది. యష్ మాస్టర్ కూడా రాబోతున్నాడు. ఆయన లాస్ట్ సీజనే రావాల్సింది యష్ మాస్టర్. కొన్ని కారణాల వల్ల యష్ మాస్టర్ అయితే రాలేకపోయాడు. ఈసారి సీజన్ లో ఖచ్చితంగా రాబోతున్నాడు. సో ఖచ్చితంగా వచ్చి మనకి ఏ విధమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తారు, యష్ మాస్టర్ బయట ఎంత జోవియల్ గా ఉంటాడు, ఎంత ఫ్రీగా ఉంటాడో, సో లోపలికి వెళ్ళినాక యష్ మాస్టర్ ఏ విధంగా ఉండబోతున్నాడు, అసలు నిజంగానే ఇది జోవియల్ గా ఇంతే జోవియల్ గా హౌస్ లో కూడా ఉంటాడా లేదా అన్నది కూడా చూడాలి యష్ మాస్టర్. తర్వాత వెంకట్ గిరిధర్. సో మనోడు చాలా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు, కమెడియన్ గా చేశాడు. చాలా వరకు వెంకట్ గిరిధర్ అని కొట్టండి మీకు ఆటోమేటిక్ గా ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది, యాక్టర్ వెంకట్ గిరిధర్ వెంకట్ అని ఉంటది. సో మీరు అది చూస్తే మీకు అర్థమవుతుంది. మాక్సిమం త్రివిక్రమ్ సినిమాలలో కొంచెం ఎక్కువగా కనిపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది మనోడిదైతే. సో త్రివిక్రమ్ సినిమాలని చాలా సినిమాలలో కాదు ప్రతి సినిమాలో ఉన్నాడు, ఏదో ఒక క్యారెక్టర్ చేస్తూ ఉన్నాడు. అండ్ అన్ని సినిమాలలో కూడా మనోడికి అంటూ ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా, డైరెక్టర్ సెంటిమెంట్ లాగా మనోడిది అయితే ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ అవుతుంది వెంకట్ గిరిధర్. సో ఇప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్స్ అయితే వీళ్ళే. సో సోనియా సింగ్ కూడా వస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. ఇప్పటి వరకు అయితే మనకు ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. సోనియా సింగ్ లాస్ట్ సీజనే రావాలి, కానీ లాస్ట్ సీజన్ రాలేకపోయింది. సో ఈ సీజన్ వస్తుందా అని అంటే ఈ సీజన్ వస్తుందని చాలా వరకు అనిపిస్తుంది, బట్ ఇంకా కన్ఫర్మేషన్ అయితే కాలేదు. ఇప్పటి వరకు వీళ్ళనే అప్రోచ్ అయ్యారు. ఇంకా నిఖిల్ విజయేంద్ర వర్మ, సో సుప్రియ, సో ఇలా చాలా మంది పేరు. సుప్రియ అంటే మన ఎవరు సురేఖ వాణి వాళ్ళ కూతురు, ఇలా చాలా మంది పేర్లు అయితే పాత వాళ్ళే వినిపిస్తూ ఉన్నాయి రొటేటెడ్ గా. సో చూడాలి వాళ్ళు వస్తారా రారా ఏమైతుందో అనేది తెలియదు. సో మొత్తానికి ఈసారి ఇంట్రెస్టింగ్ గా ఉంటది అని చెప్పడానికి రీజన్ అయితే ఈ కంటెస్టెంట్స్ పేరు అయితే వినిపిస్తున్నాయి కదా, వీళ్ళు అయితే చాలా వరకు ఇదే జరగబోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన కపుల్ పేరుగా కూడా కృష్ణ చైతన్య మృదుల కాకుండా అండ్ మన ఎవరు హేమచంద్ర, వీళ్ళు శ్రావణ్ భార్గవి, వీళ్ళది ఆల్రెడీ డైవర్స్డ్ అని చెప్పేసి సోషల్ మీడియాలో మస్తు చక్కలు కొడుతుంది. సో వాళ్ళని తీసుకొస్తారు అని చెప్పేసి కూడా అంటున్నారు, కానీ అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. చాలా వరకు అయితే నాకు తెలిసి అదైతే కాదు. మాక్సిమం కృష్ణ చైతన్య మృదుల వీళ్ళిద్దరు వచ్చే ఛాన్సెస్ అయితే హైలేగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న కంటెస్టెంట్స్ నేమ్స్ అయితే ఇయ్యే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అండ్ 13 14 సోనియా సింగ్ అంటే సోనియా సింగ్ అయితే కన్ఫర్మేషన్ లేదు. ఈ 14 మెంబర్స్ అండ్ ఇంకా చాలా మంది రాబోతున్నారు అని అంటున్నారు. బట్ మనకు తెలిసినంత వరకు వీళ్ళు 90% వచ్చే ఛాన్సెస్ ఉంది. సో మోర్ అప్డేట్స్ అయితే చాలా ఫాస్ట్ గానే వస్తాయి ఈసారి నుంచి. సో ఖచ్చితంగా మార్చ్ ఫస్ట్ వీక్ లో ఉండే ఛాన్సెస్ ఉంది. నాగార్జున గారి హోస్ట్ అండ్ ఓటీటీ మొత్తం కంప్లీట్ గా 24/7 లైవ్ వస్తుంది. అది కూడా హాట్ స్టార్ లో వస్తుంది. 9 o'clock ఎవ్రీ డే 9 o'clock ఎపిసోడ్ ఖచ్చితంగా టెలికాస్ట్ అవుతుంది. అండ్ స్టార్ మాలో రాదు, ఓన్లీ హాట్ స్టార్ లో మాత్రమే వస్తుంది. సో చూడాలి ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతుంది ఆ 1 hour ఎపిసోడ్. సో 1 hour ఎపిసోడ్ అంటే లైవే కాదు, లైవ్ కూడా ఎడిటింగ్ వర్షనే. సో దాంట్లో రఫ్ గా ఎడిట్ చేస్తారు. దీంట్లో వచ్చేసరికి చాలా నీట్ గా మన ఎపిసోడ్ ఎట్లా కట్ చేస్తారో ఆ విధంగా ఉంటది. సేమ్ బయట ఎపిసోడ్ టీవీలో ఎలా చూస్తామో అండ్ హాట్ స్టార్ లో కూడా 9 o'clock అదే విధంగా ఉంటది అనమాట. సో చూడాలి ఏ విధంగా ఉంటది ఏంటి అనేది కూడా మోర్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. అండ్ మోర్ అప్డేట్స్ కావాలంటే మన ఇన్స్టా ఫాలో అండి, భాస్కర్ మేకల్ అని ఉంటుంది. సో కొన్నిసార్లు వీడియో చేయకపోయినా చిన్న అప్డేట్స్ కి ఇన్స్టాల్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోద్దు. అండ్